దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. మరి ఈరోజు ప్రార్థనకు సంబంధించిన ఒక ఉపమానం, మనకందరికి తెలిసిన ఉపమానమే, కానీ ఈరోజు మనం ధ్యానించాలి. ఉపమానముల శీర్షికలో ఉన్నాం. విసుగకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనకు పట్టుదల చాలా అవసరం. మనం విశ్వాసంతో ప్రార్థించాలి, జవాబు కొరకు నిరీక్షించాలి. ఎందుకంటే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. పరిశుద్ధుల ప్రార్థన ధూపార్తిగా దేవుని సన్నిధిలో నిలబడుతుందంట. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. కనుక ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం దైవ కార్యాలు చూస్తాం. ఈరోజు కూడా ప్రార్థనకు సంబంధించిన ఒక ఉపమానం. మరి ఈ ఉపమానంలో మనము ప్రార్థనలో దీనులమై ప్రార్థించాలి. దీన హృదయంతో దేవునికి మొరపెట్టాలి. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపనిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దీనుడు ప్రార్థిస్తున్నాడు, ఒక గర్విష్ఠుడు ప్రార్థిస్తున్నాడు. మరి దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? దీనుని ప్రార్థన విన్నాడు. గర్విష్ఠుడు డంబములు పలుకుతున్నాడు. గర్విష్ఠుడు దేవునికి ప్రార్థన చేయడం లేదు, కానీ మనుషులు తన గొప్పతనాన్ని తెలుసుకోవాలని మరి డంబములు పలుకుతున్నాడు. ఇద్దరు దేవాలయంకి వచ్చినారంట. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతున్నాను. తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వల్లనైనను ఈ సుంకరి వల్లనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఇది ఒక ఉపమానం, పారబుల్. మరి ప్రార్థన గురించి ఉన్న గొప్ప సత్యము జన సమూహానికి, తన శిష్యులకు అర్థం కావడానికి ఈ ఉపమానం చెప్తున్నాడు. ప్రార్థనలో దీనమైన స్వభావము కావాలి. ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒక జ్ఞానం ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేది మనుషులు వినడానికి కాదు. ఎవరు వినడానికి? దేవుడు వినడానికి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చాలామంది ప్రార్థన చేయడం ఎందుకు చేస్తారంటే మనుషులు వారిని భక్తి పరులు అనుకోవాలి, మనుషులు వారిని ప్రార్థనా పరులని కొనియాడాలని, లేకుంటే మనుషులు వినాలని ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన మనం చేసేది దేవుడు వినడానికి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు దేవాలయంకి వచ్చినాడు, సుంకరి కూడా వచ్చినాడు. పరిసయ్యుడు స్వనీతిపరుడు, చాలా నీతిమంతుడని తనలో తాను అనుకుంటున్నాడు. అనుకోవడం మాత్రం కాదు, ఇతరులకు కూడా తాను నీతిమంతుడని తెలియాలని ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ పరిసయ్యుడు నిలబడి అంటున్నాడు, దేవా, నేను చోరులను, అంటే నేను దొంగను గాను, అన్యాయస్తులను గాను, వ్యభిచారిని గాను, ఇతరుల వల్లే నేను ఏ పాపము చేయడం లేదు. కనీసము ఈ సుంకరి వల్లనైనా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇదేనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణాలు?
దేవుని స్తుతించడానికి ఎన్నెన్ని కారణాలు ఉన్నాయి కదా. దేవుడు మనల్ని బ్రతికించినందుకు దేవుని స్తుతించాలి, దేవుడు మనకు ప్రాణము ఆయుస్ ఇచ్చినందుకు స్తుతించాలి, దేవుడు మనకు అన్న వస్త్రములు ధారాళంగా అనుగ్రహిస్తున్నందుకు స్తుతించాలి, ఆయన కాపుదల కొరకు, భద్రత కొరకు, పోషణ కొరకు, ఆయన మనతో మాట్లాడుతూ నడిపిస్తున్నందుకు మనం స్తుతించాలి. కానీ ఇతను అంటే దీంట్లో గర్వము కనబడుతుంది, అతిశయము వెల్లడి అవుతుంది, ఇతనికి దీనత్వం మనసులో లేదు, స్వనీతి ఉన్నది. అట్టి ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. చూడండి, యూదులు 2 కార్యాల కొరకు దేవుని స్తుతిస్తారంట. యూదులు వాళ్ళు అంటారంట, నేను అన్యునిగా పుట్టనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు, నేను ఒక స్త్రీగా పుట్టనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు అని యూదులకు. అంటే ఒక అన్యునిగా పుట్టడం, స్త్రీగా పుట్టడం శాపం అని అనుకుంటారు. అందుకొరకు వారు ప్రతిదినం ఉదయకాలం లేచి ఏమని స్తుతిస్తారు? అన్యునిగా పుట్టనందుకు స్తోత్రం, స్త్రీగా పుట్టనందుకు స్తోత్రం. కనుక ఇటువంటి బుద్ధిహీనమైన ప్రార్థనలు చాలామంది చేస్తూ ఉంటారు. కానీ అట్టి ప్రార్థన దేవునికి అయిష్టమని మనం నేర్చుకోవాలి. ఇక్కడ చాటిస్తున్నాడు, తన గొప్పతనాన్ని చాటిస్తున్నాడు ప్రార్థనలో. 12వ వచనం చూడండి, వారమునకు నేను 2 మార్లు ఉపవాసము చేసేది మరి రహస్యంగా చేయాలని పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మరి ఒక చోట బోధిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఎలాగూ ఉపవాసం ఉండాలి, ఇతరులకు కనబడవాలని ఉపవాసం ఉండకూడదు. మరి నీవు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి. అది ఉపవాసం ఇతరులకు చాటించడానికి కాదని ఖచ్చితంగా ప్రభువు బోధిస్తున్నాడు. మరి ఇక్కడ అంటున్నాడు, నేను 2 మార్లు ఉపవాసం చేస్తాను, సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. కానీ ఇవన్నీ ఇతరులు వినడానికి కాదు, ఇటు డంబపు పలుకులు మరి దేవుని సన్నిధిలో మనము పలకకూడదని మనం నేర్చుకోవాలి. అయితే ఇలాగూ ఆయన గొప్పతనం ప్రార్థనలో చాటిస్తున్నాడు. అది దేవునికి వినబడుతుంది. మరి దేవుడు తన్ను గురించి ఏమనుకుంటాడు అనే చింత లేదు. కానీ ఇతరులు తన మాటలన్నీ విని తన గొప్పతనం నిమిత్తం అతను ఏం చేయాలి? ప్రశంసించాలని కోరినాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ప్రభు మెచ్చుకుని వాడే ధన్యుడు. మనుషుల మెప్పు కోరదు. నీ భక్తి జీవితంలో మనుషులు నిన్ను నీ భక్తి నిమిత్తం కొనియాడడం నీకు అనవసరం. కానీ ప్రభు దృష్టి నీ మీద ఉంది కాబట్టి ప్రభు దృష్టిలో నీవు యోగ్యంగా ప్రవర్తించాలని నేర్చుకోవాలి. నువ్వు దశమభాగం ఇస్తే ఊరంతా చాటించడానికి కాదు. నువ్వు దశమభాగం ఇస్తే తప్పకుండా నీకు ఒక వాగ్దానం ఉంది. మలాకి 3:10 ఉంది, నువ్వు దశమభాగం ఇచ్చి నన్ను శోధించి చూడు, పరలోక వాక్యంలు విప్పి నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అది నీకు దేవునికి ఉన్న బంధం. దేవుడు మాట తప్పని వాడు, మాట నెరవేర్చు దేవుడు. తప్పకుండా మరి ఆ మాట నెరవేరుతుంది, నీ జీవితంలో నువ్వు దీవింపబడతావు. కనుక ఇతరులకు చెప్పడానికి కాదు. అలాగే ఉపవాసం ఉంటున్నావు, నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉంటున్నావు, నీ భక్తి మార్గంలో ఉపవాసంతో దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నావు. అది నీకు దేవునికి ఉన్న బంధమే, అది కూడా ప్రకటించడానికి కాదు. అహంకారం, ఒకలాంటి అహంకారం ఉన్నదనమాట పరిచయానికి. ఈ సుంకరి వల్ల కాదంటున్నాడు, ఈ సుంకరి వల్లైనను నేను కాదు అంటే తను గొప్పవాడు, భక్తిపరుడు. సుంకర్యమో పాపి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సుంకరులతో పాపులతో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? సహవాసము చేస్తున్నాడని ప్రభు మీద నింద మోపినారు. ఏంటి తను ప్రవక్త అయితే సుంకరులతో పాపులతో ఏంటి సహవాసం? అప్పుడు ప్రభు అంటాడు, రోగికి వైద్యుడు అవసరం, పాపులను రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చినాను, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. అప్పుడు సుంకరి అంటే చిన్న చూపు చూస్తున్నాడు అన్నమాట. ఆనాడు సుంకరులను ఎందుకు చిన్న చూపు చూసేదంటే వారు పన్ను వసూలు చేసేది. పన్ను వసూలు చేసేలో చాలా అక్రమాలు చేసేది సుంకరులు. ఇక్కడ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, పరిసయుడు ఎలా ప్రార్థించినాడు మనం చూస్తున్నాం. సుంకరి ఏం చేస్తున్నాడు? 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. ఒకడేమో పరిసయుడు సొంత కార్యాలన్నీ మరి ఎంతగా డంబములు పలుకుతున్నాడు, ఎంత గొప్పవాడో చాటిస్తున్నాడు. కానీ సుంకరి బహుదీనుడై తెలుసు తనకు పాపి అని దూరంగా నిలబడుతున్నాడు. ధైర్యం లేదు దగ్గరికి పోవడానికి, దేవుని సన్నిధి దగ్గరలో ఉండి ప్రార్థన చేయడానికి కూడా శక్తి చాలదు. అంత నీతిమంతుడు నేను కాను, విరిగి నలిగిన మనసు. హల్లెలూయా, పలకండి ఆ మాట. విరిగి నలిగిన మనసు దేవుడు లక్ష్య పెడతాడని సుంకరి దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. పాపిని నేను పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడడానికి నేను తెగించాను.
నాకు ధైర్యం చాలదు, పాపినైనా నన్ను కరుణించు. ఏ స్మాల్ షార్ట్ స్వీట్ ప్రేయర్, ఎంత చిన్న ప్రార్థన చూడండి. దేవా పాపినైనా నన్ను కరుణించు. చిన్న ప్రార్థన, గొప్ప జవాబు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. చాలామంది అనుకుంటారు కొన్ని మీటర్ల ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. కాదు, చిన్న చిన్న ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. ప్రభువా నన్ను రక్షించు. పేతురు ఏం ప్రార్థన చేసిండు? మునిగిపోతుంటే ఏమన్నాడు? అరగంట ప్రార్థించిండా? ప్రభువా నన్ను రక్షించు, అంతే. వెంటనే చెయ్యి చాపి పేతురును పట్టుకొని ధోనిలోకి ఎక్కించినాడు. 14వ వచనంలో చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నా. పరిసయ్యుడేమో నీతిమంతుడని ప్రకటించుకుంటున్నాడు, కానీ సుంకరి దేవుని యొక్క నీతిమత్వాన్ని పొందినాడు. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడినాడని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభు మాటి మాటికి సువార్తల్లో మనం చూస్తున్నాం, ప్రభువు చెప్పిన మాట, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. తగ్గించుకుంటే నీకు హెచ్చు కలుగుతుంది, నువ్వు హెచ్చించుకుంటే నీవు తగ్గింపబడతావు. పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు, తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. ఆనాడు మరి పరిసయ్యుడు నీతిమంతుడుగా తీర్చబడలేదు, కానీ పాపి అయిన సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా కార్యాలు ఉన్నాయి. ప్రార్థన చేసేటప్పుడు నీకు తప్పకుండా తగ్గింపు స్వభావము అవసరం. దేవునికి ప్రార్థన చేస్తున్నావు, కానీ మనుషులు వినడానికి కాదు. నీ ప్రార్థనలో గర్వము, అహంకారము, అతిశయం ఉంటే అది దేవునికి ఇష్టము కాదు. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపను ఇస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అహంకారులను ఎదిరిస్తాడంట, గర్విష్ఠులను ఎదిరిస్తాడంట. కానీ తగ్గించుకొని దీన మనసుతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. 51వ కీర్తన 17వ వచనం చూడండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయి. ఆయన అలక్ష్యం చేయడానికి, హీ విల్ హియర్ దట్ క్రై. విరిగి నలిగిన హృదయంతో నువ్వు తగ్గించుకొని నువ్వు దీనురాలివై ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనే దేవుడు వింటాడు. తర్వాత ఇంకోటి, తీర్పు తీర్చడం కూడా దేవునికి ఇష్టము కాదు. నీ ప్రార్థనలో నువ్వు తీర్పు తీర్చకూడదు, నువ్వు కఠినంగా ఉండకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము చూసినప్పుడు మీరు తీర్పు తీర్చకూడి, ప్రభు అంటున్నాడు, మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడను. అంటే ఇక్కడ పరిసయ్యుడు సుంకరి గురించి తీర్పు తీరుస్తున్నాడు. సుంకరి తక్కువవాడని, హీనుడని, పాపి అని, తాను నీతిమంతుడని, తనకంటే నీతిమంతుడు ఎవరు లేరని తాను చేసే గొప్ప కార్యాలన్నీ చాటిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ ప్రార్థన వినలేదు. మత్తయి సువార్త 23:12 చూడండి, 12, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. ఇంకో మాట 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు వీరే. అంటే పరిసయ్యుల గురించి ప్రభువు ఎంత ఖచ్చితంగా వారిని ఎదిరిస్తున్నాడు. మీరు వేషధారులైన శాస్త్రులారా, ఆనాడు యూదా మత బోధకులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు వేషధారులు, మీరు పైకి భక్తి నటిస్తారు, మీ హృదయంలో కనికరం లేదు, న్యాయం లేదు, విశ్వాసము లేదు. మీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా 10వ వంతు చెల్లిస్తారు, కానీ మరి ప్రధానమైనవి దేవునికి ఇష్టమైన కార్యం న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెడుతున్నారు. వాటిని మానొద్దు, వీటిని చేయాలి. అంటే దశమోహం ఇవ్వడం మానొద్దు, కానీ మీకు కనికరము, న్యాయము, విశ్వాసము మీలో ఉండాలి. మీరు దోమను వడగడుతున్నారు, కానీ మింగేదేంటి ఉంటే అంటే చాలా ఇతరుల గురించి చాలా ఖచ్చితంగా ఎన్నెన్నో తీర్పులు తీరుస్తున్నారు ఇతరుల గురించి.
కానీ వారు చేసే ప్రవర్తన అలాగుంది. దోమను వడగడుతున్నారు, ఒంటెను మింగుతున్నారు అని వారిని గద్దిస్తూ ఉన్నాడు. అంటే మీరు దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. మార్క్స్ వార్త 12:40 చూడండి. విధవరాండ్ల ఇండ్లు దిగమింగచ్చు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయదు, వీరు మరి విశేషంగా శిక్ష పొందుదురు. శిక్ష వేషధారి ప్రార్థన, దేవుడు దానికి జవాబు ఇవ్వడు, పైగా శిక్ష కూడా వస్తుందడు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కగా బోధిస్తున్నాడు ప్రభు. నేను మీతో ఎన్నోసార్లు చెప్పినాను, ద బెస్ట్ ప్రేయర్ ఈజ్ ప్రేయింగ్ అలోన్ విత్ గాడ్. దేవునితో ఏకాంత సంబంధం అంటే 1-to-1 విత్ గాడ్ ఈజ్ ద బెస్ట్ ప్రేయర్. కానీ ఈ ప్రార్థనలన్నీ మనం చేయాలి, సంఘంలో ప్రార్థన చేయాలి, నోరు విప్పి ప్రార్థన చేయమన్నప్పుడు చేయాలి, 3-4 కలిసినప్పుడు ప్రార్థన చేయాలి, ప్రార్థన గోపురంలో ప్రార్థనలు అవసరం. కానీ యేసు ప్రభు చాలా ఇష్టపడే ప్రార్థన చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏమో ఆయనకు తెలియను. కానీ దేవదేవుని సన్నిధిలో ఎలా ఉండాలి ప్రార్థన? ఎంత చక్కగా ప్రార్థించాలి. పరిసయ్యుడు అంటున్నాడు, సుంకరి మీద తీర్పు తీరుస్తున్నాడు, నేను ఈ సుంకరి వలె కాదు. అంటే నేను చాలా గొప్ప భక్తుడను, పరిశుద్ధుడను. అది దేవునికి ఇష్టం లేదు. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ప్రార్థన నీకున్న గొప్పతనాన్ని చాటించడానికి కాదు. ప్రార్థనలో ఇతరుల మీద ఉన్న పగ సాధింపులు కానీ, కక్షలు కానీ, ప్రార్థనలో నీ ద్వేషాన్ని వ్యక్తం చేయడం కానీ, ప్రార్థనలో నీకున్న జ్ఞానాన్ని ప్రకటించుకోవడం కానీ, నీకున్న భక్తిని లేక నీకున్న వాక్శక్తిని, నీకున్న వాక్చాతుర్యాన్ని నీవు ప్రకటించుకోవడానికి కాదు ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 6:16 చూడండి, మీరు ఉపవాసం చేయనప్పుడు ఏం చేయాలి? ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందు చూచు నీ తండ్రికే కనబడవల్లని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. ఎంత మంచి మాట, యేసయ్య నోటి నుండి వచ్చిన మాట కదా. ఒక తల్లి ఎప్పుడు అంటది బిడ్డ, నాన్న ముఖం కడుకో, తల దూసుకో, ఇట్లా అన్నట్టే అనిపిస్తుంది నాకు. యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు బిడ్డ మనుషులకు కనబడాలని చేయకు, ముఖం మార్చుకోకు, తల అంటుకో, ముఖము కడుక్కో. ఇంత మంచి యేసయ్య. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కోను, అప్పుడు అందరు కలిసి చదవండి, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక మనసులో ఒక ఆశ ఉండాలి, నీ ప్రార్థన దేవుడు వినాలి, నీ ఉపవాసము దేవుడు అంగీకరించాలి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దీనులను గర్విష్ఠులను ఆయన పడద్రోసి దీనులను ఆయన సింహాసనముల మీద ఎక్కిస్తాడు. లూకా సువార్త 1:52 ఉంది. లూక్ 1:52. గర్విష్ఠులను ఆయన అడగద్రోకేస్తాడు, సింహాసనం మీద నుండి పడద్రోస్తాడు, దీనులను ఆయన సింహాసనముల మీదకి ఎక్కిస్తాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉంటాడో వానికి దేవుడు మరి ఆయన సన్నిధిస్తాడు, తోడుంటాడని యెషయా 57:15 చూడండి. మహాఘనుడును మహోన్నతుడును నిత్య నివాసియు పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను
వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఆయన గర్విష్ఠుల మధ్యలో ఉండలేడు, ఆయన దీనుల మధ్యలో నివాసము చేస్తాడు. యెషయా 66 మొదటి 2 వచనాలు. యెహోవా ఇలాగూ ఆజ్ఞయిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమస్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించున్నాను. హల్లెలూయా. ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ పరిసేని ప్రార్థన, సుంకరి ప్రార్థన వల్ల ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, దీన హృదయం కలిగి ఉండాలి. ఎవడు దీనుడై మొరపెడతాడు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించాను. హల్లెలూయా. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించాను. 138వ కీర్తన 6వ వచనం చూడండి. 138:6. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. పరిసేయుడు గర్విష్ఠి, దీనుడు సుంకరి, దీనుని మీద దేవుని లక్ష్యం వచ్చింది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. పరిసేయుడు అహంకారి, గర్విష్ఠి, స్వనీతిమంతుడు. దేవుడు దూరం నుండే బాగా కనిపెడుతున్నాడు. వాని ప్రార్థన వినలేదని మనం చూస్తున్నాం. దీనులను ఆయన లక్ష్య పెడతాడు, దీనులను ఆయన లేవనెత్తుతాడంట. ఒకవేళ నీవు కృంగిపోయిన స్థితిలో ఉంటే, నువ్వు దీన హృదయం కలిగి ఉంటే తప్పకుండా కృంగిన వారిని ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తాడు. 147వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. భక్తిహీనులను కూల్చిపడేస్తాడు, అణద్రొక్కేస్తాడు. దీనులను ఆయన లేవనెత్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యంలో ఉంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. 37వ కీర్తన 11వ వచనం చూడండి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు ఇండ్లు, వాక్యంలు కూడా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, సర్వభూమి నాదే కదా, సర్వభూమి దేవునిదే కదా, భూమియు దాని సంపూర్ణతయు దేవునిదే. ఒకవేళ ఇల్లు లేకుంటే నువ్వు ప్రార్థన చేయి దీన హృదయంతో. ఇల్లు కాదు, ఇండ్లు ఇస్తాడు దేవుడు. స్తోత్రం. నీకు వాక్యండ్లు ఇస్తాడు. దేవుని స్తోత్రం. 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించదు. ఇంకా 149 4వ వచనంలో దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు అని వాక్యం ఉంది. 149 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులు భోజనం చేసి తృప్తిగా ఉంటారని 22వ కీర్తన 26వ వచనంలో ఉంది. యోబు అంటాడు యోబు 5:11లో ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దీనులకు ఆయన మార్గము నేర్పును. 25వ కీర్తన చూడాలి తప్పకుండా. 25:9 చూడండి. దీనులకు ఎన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథంలో. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించు, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుడు తన మార్గాన్ని నేర్పిస్తాడు, దేవుడు వారిని నడిపిస్తాడు, దేవుడు వారి మధ్యలో వచ్చి నివసిస్తాడు. ఇంకా సింహాసనుల మీద దీనులను ఎక్కిస్తాడు, ఉన్నత స్థలంలో ఉంచుతాడు, రక్షణతో అలంకరిస్తాడు. దీనులు మొరపెడితే వారి మీద లక్ష్యం ఉంచుతాడు, దీనులు పడిపోతే లేవనెత్తుతాడు, దీనులకు భూమి అనుగ్రహిస్తాడు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు భోజనం చేసి తృప్తిగా ఉంటారు, దీనులు మొరపెడితే దేవుడు ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దీనులను లేవనెత్తే దేవుడు సుంకరి దీనుడై ప్రార్థించినాడు. ఆకాశం తట్టు కన్నులెత్తడానికైనా నాకు యోగ్యత లేదు, నాకు ధైర్యం చాలదు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవా, పాపినైనా నన్ను
కరుణించమని చిన్న ప్రార్థన, గొప్ప జవాబు. నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళినాడు. మా జీవితాల్లో కూడా ఆ దీనత్వం మాకు దయచేయండి. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిదని నువ్వు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మేము చదువుతున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిది. అవును ప్రభువా, అంటే దీన హృదయంతో ప్రార్థించడానికి, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాలు పట్టుకోవడానికి, నీ కృపను పొందుకోవడానికి సహాయం దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి అవసరతలన్నీ తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా